చాలా మంది పేరెంట్సే కానివ్వండి, లేదా వుడ్ బి మదర్స్ కానివ్వండి, వుడ్ బి పేరెంట్స్ అండ్ ఆల్సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న మదర్స్ వీళ్ళందరూ ఈ మధ్య చాలా అడుగుతున్నారనమాట. అది ఏంటనంటే, చికెన్ తింటే వేడి చేస్తుందా? ఎగ్ తింటే వేడి చేస్తుందా? చపాతీ తినచ్చా? చికెన్ ఆర్ చపాతీ ఆర్ ఎగ్స్ ఇవన్నీ వేడి వస్తువులు కాదు. వేడి అనేదేంటి? మూత్రంలో మంటలాగా రావటం. లేదా అరగకపోవటం. దీన్ని జనాలు డిఫరెంట్ డిఫరెంట్‌గా వేడి అని చెప్తూ ఉంటారు. బట్ వెన్ యూ టేక్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇప్పుడు చికెన్ తిన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యూ బ్యాలెన్స్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లిక్విడ్స్, లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇప్పుడు చికెన్ అనేది ఏంటంటే మీట్. మీట్ అనేది లిటిల్ అసిడిక్. సో మన కడుపులో స్టమక్‌లో ఎన్వైరన్మెంట్ అంతా అసిడిక్‌గా మారుస్తుందది. సో మనం ఏం చేయాలి? లిటిల్ బేసిక్ కాంపౌండ్స్ ఏవన్నా తీసుకొని బ్యాలెన్స్ చేయాలి. సో బేసిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? మజ్జిగ తీసుకోవటము లేదా మిల్క్ తాగితే అసిడిటీ లెవెల్స్ తగ్గుతాయి. దాని తర్వాత బనానాస్ తో కొంచెం అసిడిక్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ దెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పుదీనా, కుకుంబర్స్ ఇవన్నీ కొంచెం మన స్టమక్ ని బేసిక్ గా చేస్తాయి అన్నమాట. సో అసిడిక్ థింగ్స్ లైక్ ఎగ్స్ ఇలాంటివి ఏదైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఇస్ వెరీ సేఫ్ అండి. ఎగ్ తో చాలా తక్కువ మందికి అలర్జీస్ ఉంటాయి అండ్ ఎగ్ పడకపోవటం, ఎగ్ వేడి అనే కాన్సెప్ట్ లేదు. బికాస్ వెన్ యూఆర్ బాయిలింగ్ ద ఎగ్ ఆర్ వెన్ యూఆర్ కుకింగ్ ఇట్, దాంట్ లోపల ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా ఎలర్జీ కాజింగ్ థింగ్ అన్ని కూడా ఇది డీనేచర్ అయిపోతాయి అనమాట. సో దట్స్ నాట్ వెరీ హార్మ్ఫుల్. సో ఇవేమన్నా తీసుకున్నా యూ బ్యాలెన్స్ ఇట్ విత్ దీస్ కాంపౌండ్స్. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, మిల్క్ తో, కుకుంబర్స్ అండ్ మింట్, పుదీనా, వాటర్ ఎక్కువ తీసుకోవటం, వీటన్నిటితో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఇవన్నీ తీసుకోవచ్చండి.